ఓం నమ శివాయ. ఓం శక్తి సదాశివం. ఈ మందు విషయంలో ఈరోజు ఎన్నో కుటుంబాలు నరక వేతన పడి సమాధానం లేకుండా అవుతుంది. ఈ మందు విషయంలో భర్త భార్యలు విడిపోవడం, కుటుంబంలో ఐకమత్యం లేకపోవడం, ఉండే ఆస్తులు కూడా అమ్మేసి మందుకు బాంఛానైపోయి స్వరస లేకుండా, ఒంటి మీద వస్త్రాలు లేకుండా రోడ్లో పడిన కుటుంబాలు ఈరోజు కొన్ని వందల కుటుంబాలు మన కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాం. అయినా మందు జోలికి పోబాకండి, ఆరోగ్యానికి చాలా ప్రమాదమైనదని మనం చెప్పడం జరుగుతుంది. దానికి సరిహద్దులు లేకుండా తాగడం, మనసుల్లో విజమత్తు, ఆ విలువలు పాంగొట్టుకోవడం, నరక వేతన పడిపోవడం, దిక్కులేని సావు సావడం మనం చూస్తూనే ఉన్నాం. అందువలన తాను అన్నిటికీ ఈరోజు అంగీకరించబట్టి మందులో ఒక పసరేసాం, ముక్కులో ఒక పసరేస్తాం, 3 రోజులకు మందు ఇవ్వడం అనేది జరుగుతుంది. మాకు తెలియకంట తాగిన వెడల అపయము కలుగునని చెప్పున్నాము. అమ్మవారు ఒక దీవెనలతో, గురువులు నేర్పిన గిరిజన వైద్యం విధానంతో ఈరోజు తానగాని అంగీకరించబట్టి ఇస్తున్నాం. నేను ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్ పెనుబెత్తి నుంచి, సుజాత నగర్ నుంచి వచ్చున్నారు. మీ పేరు? శ్రీరామ్మూర్తి. శ్రీరామ్మూర్తి వైజాగ్ నుంచి వచ్చున్నాడు. ఎన్నో వ్యక్తి? 371. ఈ శ్రీరామ్మూర్తి అనే వ్యక్తికి ఆ దుర్బుద్ధి దురాలోచన పోయి అమ్మవారి కటాక్షంతో, అమ్మవారు ఒక్క దీవెనలతో ఆ కుటుంబం సుఖ సంతోషముగా ధన భాగ్యాలతో ఉండాలని ఈ శ్రీరామ్ అనే వ్యక్తి ఈ రోజుతో, ఈ అమ్మవారు సాక్షిగా ఈ మందు అనేది ఈ రోజుతో బంధు అని చెప్పడం జరిగింది. ఓం నమ శివాయ. ఓం శక్తి సదాశివం.